యూపీఎస్సీ 2025 కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ తీసుకోవడం వల్ల ఉండే ఉపయోగాలు ఏంటి? జనరల్గా చాలామంది అభ్యర్థులు పిఎస్ఐఆర్ ఆప్షనల్ పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ సబ్జెక్ట్ మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్. ఎందుకు ఇంట్రెస్ట్ ఉండాలి? ఎందుకంటే మనం పిఎస్ఐఆర్లో చదివే అంశాలు మన డే టు డే లైఫ్లో ప్రతిరోజు గమనిస్తూ ఉంటాం. కాబట్టి దీని మీద ఇంట్రెస్ట్ తోటి చాలామంది అభ్యర్థులు ఈ సబ్జెక్ట్ని తీసుకుంటుంటారు. రెండోది ఏంటి అంటే పిఎస్ఐఆర్కి జిఎస్ తోటి విపరీతమైనటువంటి కంపాటబిలిటీ ఉంటుంది. ఏంటి కంపాటబిలిటీ అంటే మనం పిఎస్ఐఆర్ చదివితే జిఎస్కి ఉపయోగపడుతుంది, జిఎస్ చదివితే పిఎస్ఐఆర్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి పేపర్ 1లో వరల్డ్ హిస్టరీ పిఎస్ఆర్తో కంపాటబిలిటీ ఉంటుంది. అలాగే పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా, అదేవిధంగా మనకి సోషల్ ఇష్యూస్, ఇవన్నీ కూడా పిఎస్ఐఆర్ కంపాటబిలిటీ ఉండేటటువంటి పేపర్ 1 అంశాలు. ఇక పేపర్ 2 వస్తే అందులో ఉండే ఇండియన్ పాలిటీ పిఎస్ఐఆర్తో కంపాటబిలిటీ ఉంటుంది. ఇంటర్నేషనల్ రిలేషన్ పేపర్ 2లో ఉంటుంది. అండ్ అలాగే పేపర్ 3 కూడా చూస్తే మనం ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కంపారిటివ్ పాలిటిక్స్లో భాగంగా చదువుతాం. ఇక పేపర్ 4 జనరల్ స్టడీస్ పేపర్ 4లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ ఉంది. అందులో ఈ ఎథికల్ థాట్ అనేదంతా కూడా పూర్తిగా పొలిటికల్ థాట్కి కంపాటబుల్గా ఉండేటటువంటి అంశం. కాబట్టి మనం జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3, 4తో పాటు జనరల్ ఎస్సే కూడా ఒకటి చదవగలుగుతాం. అంటే జనరల్ ఎస్సేలో వచ్చే ఆన్సర్లకు, క్వశ్చన్లకు కూడా సరైన ఆన్సర్ ఇవ్వగలుగుతాం. ఇక మూడోది ఏంటి అంటే సిలబస్లో మనకి ఎక్కువ అంశాలు ఉన్నట్టుగా కనపడినా పొలిటికల్ సైన్స్లో ఉన్నటువంటి సిలబస్ స్కోప్ అనేది మాత్రం తక్కువగా ఉంటుంది. అండ్ మోరోవర్ సిలబస్ తక్కువగా ఉండడం వల్ల నాలుగో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ మొత్తం సిలబస్ని 4 నెలల్లో కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా జనరల్ సబ్జెక్ట్ ఇది. అంటే జనరల్ సబ్జెక్ట్ అంటే ఏంటి? ఇది మనం రోజువారీ జీవితంలో చూసేటటువంటి సబ్జెక్టు. మనం చదివే ప్రతి అంశం కూడా మనకి ప్రాక్టికల్గా కనపడుతుంది. అంటే ఉదాహరణకి మీరు ప్లేటో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి చదివారనుకోండి. ప్లాటో ఎడ్యుకేషన్ సిస్టమ్ని ప్రస్తుతం ఉన్నటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కంపేర్ చేయమని క్వశ్చన్ అడగచ్చు. అలాంటి అంశాలని ఆధారంగా చేసుకుని మనం ఈ థియరీలో చదివింది ప్రాక్టికల్ పాలసీస్లో, పాలిటిక్స్లో ఏ విధంగా కనపడతాయి అనేది మనకు కనపడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ తీసుకుంటే మీకు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అనేక రకాల అంశాలు చెప్తూ సిలబస్ విశ్లేషణ ఇస్తూ మీకు యూపీఎస్సీ 2025 ఆప్షనల్ సింపోజియం ఫెస్టివల్ ఒకటి నిర్వహిస్తున్నాం. ఈ ఫెస్టివల్లో జూన్ 30 రోజున, అంటే సండే రోజు మార్నింగ్ 9 to 11 పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ ఎందుకు తీసుకోవాలి, అది ఎలా చదవాలి, దాంట్లో ఎలాంటి పుస్తకాలు ఉంటాయి, ఇలాంటి అంశాలన్నిటి మీద ఒక అవగాహన కార్యక్రమం పెడుతున్నాం. రిమెంబర్, జూన్ 30, 2024 మార్నింగ్ 9 to 11.